Hi everyone, welcome to our channel Learning Minds. ఈ వీడియోలో అంటే ఫ్రమ్ దిస్ వీడియో I just want to explain about quantitative aptitudes. ఈ aptitude టాపిక్స్ అనేవి ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ వెరీ మచ్ యూస్ఫుల్. వీటిలో కూడా కొన్ని కీ టాపిక్స్ ఉన్నాయి, లైక్ పర్సెంటేజెస్, రేషియోస్, ఇలాంటి బేసిక్ టాపిక్స్ మనం ఫెమిలియర్గా ఉంటే మిగిలిన టాపిక్స్ని ఈ బేసిక్స్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. ప్రజెంట్ టాపిక్ ఈజ్ పర్సెంటేజెస్. ఫస్ట్ పర్సెంట్ అంటే పర్ 100 అనే మీనింగ్. సో పర్ 100 సపోజ్ 20% ఆఫ్ 200 ఆఫ్ 200 అని తీసుకుంటే దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పర్సెంట్ ఫస్ట్ 20% అన్నారు కదా, పర్సెంట్ అంటే ఫర్ 100 అంటే 20 అవుట్ ఆఫ్ 100 అని దీని మీనింగ్. దాన్ని మనం ఈజీగా 20 డివైడెడ్ బై 100 అని రాస్తాం. సో 20 డివైడెడ్ బై 100. ఈ పర్సెంట్ దేనిలో ఫైండ్ అవుట్ చేయాలి? 200లో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటూ 200. సో మనం 20% ఆఫ్ 200 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 40. సో 20% ఆఫ్ 200 ఈజ్ 40. సో మనకి పర్సెంట్ అని అంటే ఎంత పర్సెంట్ కావాలో దాన్ని డివైడెడ్ బై 100 చేస్తే పర్సెంట్ వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇన్ 100 అనమాట పర్సెంట్ మీనింగ్ పర్ 100. సో దిస్ ఈస్ ద సింపుల్ థింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ పర్సెంటేజ్. నెక్స్ట్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ 25% ఆఫ్ 500 ఈజ్ వాట్? 25% ఆఫ్ 500 మీన్స్ 25 అవుట్ ఆఫ్ 500. సో ఫస్ట్ పర్సెంట్ అన్నారు కదా, సో పర్సెంట్ ఇన్ ద సెన్స్ 25 బై 100. సో 25 100 దీంట్లో కావాలి, 500లో కావాలి కాబట్టి ఇంటూ 500. సో 5 టైమ్స్ ఫైనలీ 125. 24% ఆఫ్ 500 ఈజ్ 125. మనం ఇలా సింపుల్గా పర్సెంటేజ్ ఒక నెంబర్ ఇచ్చి దానిలో పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయమంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని, అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ని తీసుకుని ఈ పర్సెంటేజెస్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి డిఫికల్ట్ లెవెల్లో. ఫ్రమ్ స్టార్టింగ్ లెవెల్ టు డిఫికల్ట్ లెవెల్ మనం ఫాలో అవ్వాల్సింది ఇదే థియరీ ఫాలో అయ్యి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో ఈ వీడియోలో ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. ప్రీవియస్గా మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ 200 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇలా ఫైండ్ అవుట్ చేయడానికి 20% ఇన్ ద సెన్స్ 20 ఇంటూ 100 బై 200 ఇలా క్యాలిక్యులేట్ చేసాం. దిస్ ఈజ్ 2 టైమ్స్ అండ్ 20% ఆఫ్ 200 ఈజ్ 40. దీన్నే సింపుల్ వేలో వేరే మెథడ్, దట్ మీన్స్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి 20% ఆఫ్ 200, దట్ మీన్స్ 200 ఈజ్ నథింగ్ బట్ 100%. 100% అని ఇక్కడ మనకి తెలుసు. సో 200లో 100% ఈజ్ 200. దీని నుంచి 50% ఎంత అవుతుంది? 50% మీన్స్ హియర్ డివైడెడ్ బై 2, హియర్ డివైడెడ్ బై 2. సో దట్ మీన్స్ 50% ఈజ్ 100. దీని నుంచి మనకి 10% కావాలని అంటే ఇక్కడ బై 5 చేస్తే 10, బై 5 చేస్తే 10. సో 10% ఈజ్ నథింగ్ బట్ 20. సో ఇలా మనం సింపుల్గా దీనికి వితౌట్ పెన్ అండ్ పేపర్ మనం ఈజీగా చెప్పచ్చు. 100% 200 దానిలో 50% కావాలంటే 200లో 50% ఈజ్ 100. సో 200లో 10% ఈజ్ 20. నౌ 1% మీన్స్ 2. సో 200లో మనకి 1% 2. 20% ఎంత అవుతుంది? సో 20 ఇంటూ 2 దట్ మీన్స్ 40. సో ఇలా కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ 2 మెథడ్స్లో మనం బేస్డ్ ఆన్ ద ప్రాబ్లం ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. సో ఇదైతే ఈజీగా బై వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా క్యాలిక్యులేట్ చేసేయచ్చు, ఈజీగా తెలుస్తాయి కాబట్టి. బట్ బిగ్ నెంబర్స్ ఇస్తే మనం ఈ మెథడ్ ఫాలో అవ్వడం బెటర్ వే. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ యూస్ చేసుకుని
ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం ఫ్రమ్ ద పర్సంటేజ్ టాపిక్. ఈ పర్సంటేజెస్లో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇన్ ఏ కాలేజ్ వీ హ్యావ్ 850 స్టూడెంట్స్. ఈ 850 స్టూడెంట్స్లో ముస్లిమ్స్ అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ ఇచ్చారు. ఆ కమ్యూనిటీ స్టూడెంట్స్ పర్సంటేజ్ ఇచ్చారు. ముస్లిమ్స్ ఆర్ 44%, హిందూస్ 28, 6 10%, అండ్ అదర్ కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సంటేజ్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ 850 స్టూడెంట్స్లో ఈ 3 కమ్యూనిటీస్ మనకి పర్సంటేజ్ తెలుసు. మిగిలిన వాళ్ళు అదర్ కమ్యూనిటీ అవుతారు. సో మనం అదర్ కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారో ఫస్ట్ ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఇది టోటల్ 850 ఈజ్ ఈక్వల్స్ టు 100%. సో 850 100% అని తీసుకుంటే హియర్ 850 ఈజ్ ఈక్వల్ టు 100%. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దట్ క్లాస్. సో దీంట్లో మనకి ఫస్ట్ 44% ఆర్ ముస్లిమ్స్, 28% ఆర్ హిందూస్, 6 ఆర్ 10%. వీ నీడ్ టు ఫైండ్ అదర్ క్యాస్ట్. ఈ టోటల్ చేస్తే అంటే ఈ పర్సంటేజ్ టోటల్ ఈ 3 కమ్యూనిటీస్ టోటల్ ఈజ్ 82%. అంటే అదర్ కమ్యూనిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ ఈ 3 కమ్యూనిటీస్ తెలుసు కాబట్టి వీటిని క్యాలిక్యులేట్ చేసాం. సో 100%లో నుంచి ఈ 3 కమ్యూనిటీస్ సబ్స్ట్రాక్ట్ చేస్తే మిగిలింది మనకి అదర్ కమ్యూనిటీ వస్తుంది. సో 100% మైనస్ 82, దట్ ఈస్ 18%. సో మనకి అదర్ కమ్యూనిటీ 18% ఉన్నారు. సో హియర్ 18% మనం క్యాలిక్యులేట్ చేస్తే 850 స్టూడెంట్స్లో నుంచి 18% క్యాలిక్యులేట్ చేస్తే అదర్ కమ్యూనిటీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో మనకి ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఫైండ్ 850 స్టూడెంట్స్లో వీ నీడ్ టు ఫైండ్ 18%. దానికి ఫస్ట్ మెథడ్లో 850 ఇంటూ 18 డివైడెడ్ బై 100. సో సింప్లిఫై దిస్. సింప్లిఫై చేస్తే 17 into 9, that means 153. So we have 153 students from other community. This is the way to calculate this kind of problems. మన ఇచ్చిన డేటా నుంచే ఫస్ట్ ఎవరెవరు ఎంత కమ్యూనిటీ పర్సంటేజ్ ఉన్నారో వాళ్ళని తీసుకుని అన్నీ యాడ్ చేసి మనకి కావాల్సిన అదర్ కమ్యూనిటీ ఫైండ్ అవుట్ చేయడానికి టోటల్ పర్సంటేజ్ నుంచి వాళ్ళని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద వే. ఈ పర్సంటేజ్ని మనం ఇంకొక వేలో క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేయాలంటే 850లో 18% ఫైండ్ అవుట్ చేయడానికి సో టోటల్ 850 ఈజ్ ఈక్వల్స్ టు 100%. ఇది నెక్స్ట్ మెథడ్. దీంట్లో మనం 10% క్యాలిక్యులేట్ చేయాలంటే బోత్ సైడ్ డివైడెడ్ బై 10, దట్ మీన్స్ 85 ఈజ్ ఈక్వల్స్ టు 10%. 10% వచ్చింది కాబట్టి మనం 1% ఈజ్ ఈక్వల్ టు 8.5. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ మెథడ్. సో మనం 8.5 1% వచ్చింది ఇంటూ 18 చేస్తే వి విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. సో 8.5 ఇంటూ 18, దట్ మీన్స్ 153.0. సో దిస్ ఈజ్ ద వే, అనదర్ వే టు క్యాలిక్యులేట్. అలా కాకుండా ఇలా కూడా ఈ ఫ్రాక్షన్ కూడా డిఫికల్ట్ అనిపిస్తే మనం 8.5లో 1% అంటే 1% ఈజ్ నథింగ్ బట్ 8.5. ఇక్కడ 10% క్యాలిక్యులేట్ చేసాం కదా 85. నెక్స్ట్ 5% క్యాలిక్యులేట్ చేయాలి. 5% క్యాలిక్యులేట్ చేస్తే మనకి అంటే 18%ని నేను 10 + 5 + 3 అని రాస్తే ఈ 3 ఫ్రాక్షన్స్ని యాడ్ చేయొచ్చు. అంటే మల్టిప్లికేషన్ వరకు కాకుండా ఈ ఎడిషన్తో వి విల్ గెట్ ద ఆన్సర్. అది అలా ఫస్ట్ 10% వచ్చింది 85. దీంట్లో 5% అంటే 10% డివైడెడ్ బై 2. 85 డివైడెడ్ బై 2, దట్ మీన్స్ 42.5 ఆర్ సంథింగ్. యాడ్ దట్ అండ్ 3% కావాలి. 3% కావాలంటే వీ నీడ్ టు ఫైండ్ ద 1%. 1% ఆల్సో వీ నో. సో 8.5 ఇంటూ 3 అలా క్యాలిక్యులేట్ చేసి ఆ 3 ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తే వి విల్ గెట్ ద ఫైనల్ రిజల్ట్. ఏ వేలో చేసినా కూడా ఆన్సర్ ఈజ్ సేమ్. సో దీస్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. ఫర్ టైమ్ సేవింగ్ వీ నీడ్ టు ఫాలో డిఫరెంట్ మెథడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దట్ ఈస్, దిస్ ఈస్ అ క్వశ్చన్. If 15% of x is subtracted from x is equal to multiplying x by which number? ఈ ఇచ్చిన క్వశ్చన్ని
first convert it into respected expression. 15% of x is subtracted from x. That means x minus 15% of x. So 15 into x divided by 100 is equal to multiplying x by which number? We need to find that multiplied number. So this is equals to multiplying x with which number అన్నారు, ఆ నెంబర్ని మనం n అనుకుందాం. సో వీ నీడ్ టు ఫైండ్ ద n హియర్. ఇచ్చిన ప్రాబ్లం నుంచి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో సాల్వ్ దిస్. 100x minus 15x is equal to x into n. So 100 minus 15, that is 85x is equals to 100 into x into n. Here x get cancelled. 85 by 100. That means simplify this. మనకి సింప్లిఫై చేస్తే here 20 times and 17 times 5 table. Answer is 17 divided by 20. సో హియర్ ఫైనల్ రిజల్ట్ దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత 17 డివైడెడ్ బై 20 వచ్చింది. మనకి ఇక్కడ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈస్ ద నెంబర్. సో మనం ఎన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇచ్చిన క్వశ్చన్లో విచ్ నెంబర్ అని అడిగారు, ఎన్ నెంబర్ని మనం ఎన్ అనుకున్నాం. సో ఆ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 17 by 20. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పర్సంటేజెస్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ని ఇంకా సింప్లెస్ట్ మెథడ్లో సాల్వ్ చేయడానికి సేమ్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాను. x ఇంటూ 15 డివైడెడ్ బై 100 x ఇంటూ n. ఇదే ప్రీవియస్గా తీసుకున్న ఎక్స్ప్రెషన్. సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేయడానికి ఇక్కడ లెటస్ టేక్ x ఈజ్ ఈక్వల్ టు 100. అంటే 100 అని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. వై ఐఎమ్ టేకింగ్ 100 మీన్స్ ఇక్కడ 100 ఉంది కాబట్టి ఈజీగా మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో అందుకే నేను 100 తీసుకున్నాను. సో 100 మైనస్ 100 ఇంటూ 15 డివైడెడ్ బై 100 ఇజ్ ఈక్వల్ టు 100 ఇంటూ n. సో 100 క్యాన్సిల్ అయిపోతాయి. 100 మైనస్ 15, దట్ మీన్స్ 85 ఈజ్ ఈక్వల్ టు 100n. ఫైనలీ n ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ దిస్ స్టెప్ n ఈజ్ ఈక్వల్ టు 85 divided by 100, same 17 by 20. This is our final answer. One problem solve చేయడానికి we may get different type of methods. ఆ మెథడ్లో మనకి ఏదైతే సింపుల్గా ఉంది అనేది చూస్ చేసుకుని దాన్ని ఫాలో అవ్వాలి. సో అది ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక మెథడ్, అంటే ఈక్వేషన్ ఫ్రేమ్ చేసి సాల్వ్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఎజ్యూమ్ చేసుకున్నాం ఈజీగా క్యాన్సిలేషన్ కోసం ఒక నెంబర్ని ఎజ్యూమ్ చేసుకుని ఆ నెంబర్స్ని క్యాన్సిల్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసాం. ఏ వేలో చేసిన ఆన్సర్ ఈజ్ సేమ్. ఐఎమ్ టేకింగ్ another example, that is in a town population is there some. సో ఆ పాపులేషన్లో 40% ఆర్ మెన్, 35% ఆర్ ఉమెన్ అండ్ 20,000 ఆర్ చిల్డ్రన్. ఈ 20,000 ఈజ్ అ నెంబర్. సో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది ఉన్నారు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మెన్ ఇచ్చారు, పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఇచ్చారు, చిల్డ్రన్ ఈజ్ ఇన్ నెంబర్స్ ఇచ్చారు. సో వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మెన్. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే ఆ పాపులేషన్ టోటల్గా మనం ఇన్ ఏ సిటీ టోటల్ పాపులేషన్ ఈజ్ 100% అనుకుందాం. సో 100% అనుకుంటే 40% ఆర్ మెన్ ప్లస్ 35% ఆర్ ఉమెన్ అండ్ మిగిలిన పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు చిల్డ్రన్. సో 40 ప్లస్ 35, దట్ మీన్స్ ఇట్ ఈస్ 75. అంటే మెన్ అండ్ ఉమెన్ కలిపి మనకి 75 ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ ఈజ్ చిల్డ్రన్స్. ఆ రెస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ ఎంత? దట్ ఈస్ 25%. అంటే 100 మైనస్ 75, దట్ ఈస్ 25. సో 40 ప్లస్ 35 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 100%. సో ఈ 25% ఏదైతే ఉన్నారో అది చిల్డ్రన్. మనకి చిల్డ్రన్ నెంబర్ తెలుసు, అంటే 25% వాల్యూ ఎంతో తెలుసు. సో హియర్ 25% ఈజ్ ఈక్వల్ టు 20,000.
ఈ 25% తెలుసు కాబట్టి మనం 1% ఫైండ్ అవుట్ చేయాలి. 1% is nothing but, so 1% is nothing but 20,000 divided by 25. మనకి 8 times, so 800. సో 1% is equal to 800. మనకి 1% ఎంతో తెలిసింది. సో వీ కెన్ ఈజీలీ గెట్ క్యాలిక్యులేటెడ్ 40% అండ్ 35%. సో ఈ క్వశ్చన్ మనం వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా ఈ మెథడ్లో అయితే ఈజీగా ఇలా సాల్వ్ చేయొచ్చు. సో 1% ఈజ్ 800. క్యాలిక్యులేట్ 40% ఈజ్ ఈక్వల్ టు, సో 800 into 40, that means 32,000. So number of men in that city is 32,000. Men equal to 32,000. 40% is nothing but that much. మనకి ఉమెన్ అడిగితే సో 35 into 800. చిల్డ్రన్ ఆల్రెడీ నెంబర్లోనే ఇచ్చారు. పర్సంటేజ్ ఇస్ 25. ఈ క్వశ్చన్ని ఏ ఫార్మేట్లో అడిగినా, ఎలా ఫైండ్ అవుట్ చేయమని అడిగినా వీ కెన్ క్యాలిక్యులేట్. సో దిస్ is all about some type of problems in percentages. మీకు ఈ మెథడ్స్లో ఏ మెథడ్ అయితే సింపుల్గా అనిపించిందో కమెంట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.